అబ్రహాముతో నడిచిన వాడు ఇష్మాయేలు. బిల్ట్ సెవరల్ ఆల్టర్స్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ కొరకు బలిపీఠాలు కట్టినవాడు ఇష్మాయేలు. యు నీడ్ టు బి ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ఎ మెన్షన్. నా ఇంటిలోంచి నువ్వు వెళ్ళిపోవాలయ్యా, ఎందుకంటే నువ్వు వెనుకకు తిరిగి చూచినవు. ఆ బార్డర్లో వారు సెక్యూరిటీ గస్తీ కాసినప్పుడు అతను బుల్లెట్ తగిలితే అతను చనిపోతాడు. వెంటనే చనిపోయాడు అని అందరికి చెప్పరు. ముందు ఆ బాడీని ఏం చేస్తారంటే ఎగ్జామిన్ చేస్తారు. ఎగ్జామిన్ చేసినప్పుడు ఈ బాడీకి ఆ బుల్లెట్ ఎక్కడ తగలాలంటే ఇక్కడి నుంచి కిందకి ఫ్రంట్ భాగంలో మాత్రమే తగలాలి. శత్రువుకి ఇతను ఇలా గన్నబట్టుకుని వెళ్తున్నాడు అని అర్థం, తన వెన్ను చూపించాడు అని అర్థం. అలా కాకుండా అది వెనుక గనక తగిలిందనుకో, వెన్ను చూపించి పారిపోతున్నాడు అని అర్థం. పారిపోతున్నప్పుడు బుల్లెట్ తగిలితే అతనికి ఆ గౌరవ మర్యాదలేమి. ఎప్పుడు వారు వెనుకకు తిరిగి చూడకుండా వారు ముందుకే చూడాలి. దేవునికి స్తోత్రం. ఇష్మాయేల్లో ఉన్న ప్రాబ్లం కూడా అదే. ఇప్పుడు దాకా తండ్రి అడుగుజాడలు నడిచిన వాడు అవకాశం రాగానే వెనుకకు తిరిగి చూచిన బ్యాక్ స్లైడర్. ఇక్కడ కూర్చున్న మీ జీవితంలో వెనుకకు తిరిగి చూచావా? రక్షణ, మారు మనస్సు పొంది, బాప్తిస్మము పొంది దేవుని కృపలోకి వెనక్కి వెళ్ళడం చెప్పిన నీవు నీ ఆత్మీయతలో పడిపోయావు కదా, ఆత్మీయతలో వెనుకకు తిరిగి చూచావు కదా. జాగ్రత్త. అలా వెనుకకు తిరిగి చూచిన నీకు ఎక్కడ చోట్లేదు చెప్పనా? అబ్రహాము ఒడిలో అబ్రహాము రొమ్మున చోటు లేనే లేదు.